మళ్ళీ జగన్ కూడా అన్నాడు కదా, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని. ఎక్కడ జరిగింది మంచి? జరగలేదనే ఓటేయలేదు. ఎక్కడ జరిగింది మంచి? ఎక్కడ జరిగింది మంచి? వాళ్ళ ఇంట్లో చేయని మంచి ఎక్కడ రాష్ట్ర ప్రజలకు ఏం చేశాడు? ఈ రోజు తల్లి పోయింది, చెల్లి పోయింది, స్టేట్ పోయింది. ఈ రోజు ఏం చేశాడు అతను రాష్ట్రానికి మంచి? పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కదా, అదో పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదని. అదే జరిగింది. ఈరోజు అతను భూస్థాపం అయిపోయాడు. ఇంకా లేదు, అతనికి భవిష్యత్తు కూడా లేదు. రాబోయే రోజుల్లో అతను మనుగడ కూడా లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా చాలా మాట్లాడినాడు. అవును, ఫ్యామిలీగా కానివ్వండి, అందుకే కదా ఈ రోజు అన్నాడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మాట మాట్లాడలేదు. వైసీపీతో మనం కక్షపూరిత రాజకీయాలు చేయకూడదు అనేసి అన్నాడు. ఎలా చూడొచ్చు? అవును, ఈ రోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే కదా చెప్తుంది. కక్షపూరితంగా వద్దు, రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యం. ఈ రోజు రాష్ట్రం కక్షపూరితంగా ప్రవర్తించవద్దు. ప్రతి కార్యకర్తకు అదే చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఈరోజు ప్రతి కార్యకర్తకి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు? మీరు అహంకారంతో పనిచేయొద్దు, పదవిని అనుభవించవద్దు, ప్రజల కోసం పనిచేయండి అని పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చెప్పింది. 2014లో కాంగ్రెస్ హఠా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అవును అన్నాడు. 19లో టీడీపీని అదే మాట అన్నాడు. అవును, 2024లో కూడా అదే అన్నాడు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తా జరిగిద్ది అంటారా? అంతే జరుగుతుంది. ఎందుకని పవన్? దానికి నిదర్శనమే ఈరోజు ఎన్డీఏ కూటమి విజయం. కింగ్ రోలర్. ఎందుకని అంత నమ్మకం పవన్ కళ్యాణ్ అంటే మీకు? పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీ, నిబద్ధత. ప్యాకేజ్ స్టార్ అన్నాడు, చూసావా? అవును. ఏడి ప్యాకేజ్ స్టార్? మీరు చూసారా? మీరు ఇచ్చారా? మీరు ఇప్పించారా? మళ్ళీ ఎందుకని ప్రతిసారి జగన్ ఈ మాటలు? అవును, నిరూపించాలి కదా. మీరు నిరూపించాలి కదా. ప్యాకేజ్ ఎక్కడ తీసుకున్నాడు, ఎవరు ఇప్పించారు, మద్యం మత్తి ఎవరు? అన్న, మొదట్లో జగన్ వచ్చినప్పుడు మద్యం లేకుండా నిషేధం చేస్తా అన్నాడు. చేశాడు. అయిపోయింది. మద్యం నిషేధం రేపటితో అయిపోతుంది. అతనికి అయిపోయింది. అతనికి సినిమా కూడా అయిపోయింది. ఓకే, మనకి 3 రాజధానులు జగన్ చెప్పాడు అప్పుడు పెడతా అని. 6 రాజధానులు చేస్తాడులే కానీ మళ్ళీ ఇప్పుడు బాయ్ బాయ్ జగన్ ఏదంటారు ఇప్పుడు? రాజధాని అమరావతి. ఎన్డీఏ కూటమి గెలిచింది కాబట్టి అమరావతి అవుద్ది. మళ్ళీ రాష్ట్రం లేని రాజధాని చేసిన ఏకైక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా సార్ మనకు వచ్చింది అంటారా? పోయినసారి జగన్ కూడా తీసుకురాలేదు. తీసుకొచ్చే బాధ్యత కూటమి మీద ఉంది. పోరాడతారు, తీసుకొచ్చే సామర్థ్యం ఉందనుకుంటున్నాను. ఇప్పుడు ఒక రాక్షస రాజ్యం ఈ రోజుకి పూర్తిగా అంతమైపోయింది కాబట్టి ఈరోజు కూటమి పార్టీ కోసం ప్రజలందరూ కూడా ఒక ఏకైక పండగ చేసుకునే వాతావరణం ఈరోజు కనిపించే పరిస్థితి ఉంది. రాష్ట్రమే కాదు, దేశం మొత్తం ఈరోజు మోదీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ముగ్గురు కలిపి ఒకే వేదిక మీద చూడాలని ప్రజలందరూ ఈ పండగ వాతావరణాన్ని చూడాలని ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి ఇది విజయవంతం జరుగుతుంది. చంద్రబాబు గారు కూడా ఈసారి ఏమైనా నిరుద్యోగులకు మెగాడిఎస్సీ ఇలాంటివి ఏమైనా అవకాశాలు, కొత్త కంపెనీలు తెచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? తప్పనిసరిగా ఆయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అది తప్పనిసరిగా నెరవేరుస్తారు. అలాగే గత 2014లో కూడా గెలిచేటప్పుడు చాలా హామీలు అమలు చేశారు. చాలా వరకు పేదవాడికి న్యాయం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక రాక్షస పాలన వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు ఇంత అత్యధిక మెజార్టీతో గెలడానికి కారణం. 2014లో జరగని డెవలప్మెంట్ ఏంటి? 2019లో జరిగిన డెవలప్మెంట్ ఏంటి? 2014లో చంద్రన బీమా, ఒక ఇంటి పెద్ద కొడుకు చనిపోతే ఆ కాపాడే బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఒక ఆకలి మంటలతో ఉండిపోయిన వాళ్ళకి 5 రూపాయలకే అన్న క్యాంటీన్ మెయింటైన్ చేసి భోజనం కడుపు నిండా పెట్టారు. అలాగే పెన్షన్ విధానం కానీ 200 రూపాయల పెన్షన్ 2000 వరకు తేవడం కానీ, అలాగే గృహ నిర్మాణం 2,50,000 రూపాయలు పెట్టి గృహ నిర్మాణం ఇవ్వడం కానీ, ప్రత్యేక సంక్షేమ పథకాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు. ఒక్క ఛాన్స్ అనే మాటకి ప్రజలందరూ మోసపోయారు. కాబట్టి ఈ రోజు ఇంత మెజార్టీ రావడానికి కారణం. సార్, జగన్ గారు కూడా మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అన్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో మంచి జరగలేదని అంటారా ఈ మాటతో? ఆ దరిద్రం వదిలింది కాబట్టి ఈ రోజు ఇంత మెజార్టీ కూటమికి రావడానికి కారణం. అది దరిద్రం వదిలింది. కారణం ఏంటంటే ఆ పాలన విధానం చూశారు, ఆ టేస్ట్ అంత అర్థమైపోయింది. ఇప్పుడు మంచి పాలన కావాలని ఈ రోజు ఈ కూటమికి ఓటేశారు అందరూ కూడా. సార్, గతంలో కూడా టీడీపీ కార్యకర్తల మీద కానీ, అలాగే గన్నవరంలో పట్టాభి గారి మీద కానీ చాలా దాడులు జరిగాయి. వాటిని ఎలా చూడొచ్చు అంటారు సార్? దాడులు ఈసారి కూడా కొనసాగుతాయంటారా? దాన్ని ప్రజలందరూ చూశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భయం, ఒక సీఎం అంటే భయం 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 అంత భయాన్ని క్రియేట్ చేసి ఈరోజు ఏ ఒక్కడు కూడా ఏ రంగం కూడా ఈరోజు బతికే పరిస్థితి లేదు. అన్ని రంగాలు చెడగొట్టాడు కాబట్టి ఈరోజు అత్యధిక మెజార్టీతో గెలడం ఇది. సార్, మళ్ళీ ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కానీ జగనే గెలుస్తాడు, అనలిస్టులు కానీ ప్రతి ఒక్కటి అదే చెప్పారు. ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏమనుకుంటున్నారు సార్?
మెయిన్ ఏంటంటే గెలిచిన తర్వాత భూదందాలు, ఎక్కడ కూడా పేదవాడు భూములు లాగడం, పెద్దోడు కూడా ఇది లేదు, ఉద్యోగస్తులకి. తర్వాత ఈరోజు మా తాతల తండ్రుల నుంచి భూమి మా మీద మాకుంటే ఆ భూమి మీద ఏమో ఆయన ఫోటో పెట్టుకొని, పక్కన పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు పెట్టుకొని ల్యాండ్ సేలింగ్ యాక్ట్ అనేది తేవడం మీద మొత్తం రైతులందరూ భగవంతురా ఎప్పుడు ఈ కూటమి పార్టీ వస్తుందని చూసే ఓటేశారు. సార్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి చెప్తారు. జనసేన పార్టీలో మొత్తం ఇచ్చింది 23 సీట్లు, 2 ఎంపీ 21 ఎమ్మెల్యే, 21 గెలిచేశారు, 22 ఎంపీ గెలిచేశారు. దీనిలో మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏం లేదు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఈరోజు ముగ్గురు కళ్ళబట్టి ఈ సీట్లు అందరికీ కూడా వచ్చాయి. ఈరోజు 8 సీట్లు బీజేపీకి కానీ, 160 సీట్లు దాటి టీడీపీకే కానీ, అలాగే 21 సీట్లు 2 ఎంపీలు జనసేనకు కానీ అందరూ కళ్ళడం కారణం ఏంటంటే ఒక ఛాన్స్ వాళ్ళకి ఇచ్చాం, రెండో ఛాన్స్ బాగుంటుందని ఆలోచనతో ఈరోజు పార్టీ రైతుకెళ్ళారు. మీరు అనుకున్నారా కూటమికి 164 సీట్లు వస్తాయి అనుకున్నారా? అంటే మేము ఏమనుకుంటామంటే 120, 130 వరకు వస్తాయి. ఎందుకంటే ఈ పార్టీ మీద పూర్తిగా విరక్తి చెందారనుకోండి. కానీ అఖండ మెజార్టీతో గెలడం అనేది ఇది చరిత్రలో లేనిది. ఏ దేశంలో కాదు, ఏ రాష్ట్రంలో కూడా ఇంత మెజార్టీ రాని పార్టీ ఈరోజు వైఎస్ఆర్. ఈరోజు గెలడానికి పార్టీ తెలుగుదేశం పార్టీ విజయం. అంటే గతంలో కూడా జగన్ గారు అన్నారు కదా సార్, ఏదైనా సభ పెట్టని, ఎలాంటి చిన్న మీటింగ్ అయినా పెట్టని, చంద్రబాబు గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకున్నప్పుడు సభ జరిగేది కాదంటారా? ఈరోజు వాళ్ళు పెట్టే సభలకి డబ్బులు ఇచ్చావు, బిర్యానీ పెట్టావు, లేకపోతే ఏదో రకం భయపెట్టో బస్సులకు ఎక్కించి మెప్ప వాళ్ళు వీళ్ళు ఎక్కించావు. అది ఈరోజు అలా కాదు. స్వచ్ఛందంగా అందరూ కూడా వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఏ సభలకు వెళ్ళడం కానీ, మొన్న జరిగే ఓట్ బ్యాంకుకి కూడా అంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది. కానీ రూపాయి తీసుకోకుండా ఈరోజు ఈ కూటమి పార్టీకి వెళ్ళడానికి విజయానికి కారణం ఇదే. సార్ మన గన్నవరంకి నరేంద్ర మోదీ గారు ఫస్ట్ టైం వస్తున్నారు, ఎలా ఉంది సార్ అసలు మీకు? మా అందరికీ చాలా పండుగగా ఉంది. నిజంగా ఈరోజు కొత్త పండుగ ఈ 2024. అలాగే అందరం కూడా ఐకమత్యంతో ఈ ఒక్క పేదవాడి నుంచి పెద్దోడి వరకు అన్ని రంగాలు బాగు చేసి డెవలప్ చేస్తే ఇంతకన్నా మెజార్టీ వచ్చి ప్రతిపక్షమే కనిపించదనేది మా అందరి ఆలోచన. ఇది బ్రహ్మాండమైన పండుగ. ఈ పండుగ మేము అందరము చేసుకుంటున్నాం. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈ రాష్ట్రానికి మనకి అనుభవం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అందరికీ తెలిసినదే. అయితే ఒక్క అవకాశం కావాలని జగన్మోహన్ రెడ్డి అడిగారు, ఈ ఒక్క అవకాశం ఇచ్చారు. కానీ ఈ ఒక్క అవకాశంలో చాలా దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి. ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత ప్రజావేదిక భవనాన్ని కూల్చేవాడు, ఆ తర్వాత అమరావతిని నాశనం చేశాడు. 3 రాజధానుల పేరు చెప్పి ఒక రాజధాని కూడా నిర్మించలేదు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో అక్రమ కేసులు పెట్టి ఇరికించారు. కానీ ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించి ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా మనం అధికారంగా తెచ్చినట్లుగా అయితే ఒక నారా చంద్రబాబు నాయుడిని ప్రముఖుల్ని జైలుకి పంపించి హత్యలు చేయిస్తే మనలాంటి సామాన్యకర్తలకి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లయితే మనకి రక్షణ ఉండదనే ఉద్దేశంతో ఈరోజు నారా చంద్రబాబు గారిని 164 సీట్లతో గెలిపించుకున్నాం. కానీ ఈరోజు అమరావతి మాత్రం చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఇప్పుడే 100 జేసీబీలను పెట్టి అమరావతిని బాగు చేస్తే స్వచ్ఛందంగా మరొక 50 మంది కూడా స్వచ్ఛందంగా పాల్గొంటే నారా చంద్రబాబు వాళ్ళ కష్టాన్ని మనము ఉంచుకోకూడదనే ఉద్దేశంతో కమిషనర్లని అధికారులను పంపించి ఎన్ని జేసీబీలు ఉన్నాయో అన్ని జేసీబీలు మీరు రాసుకోండి, వాళ్ళకి అమౌంట్ మీరు పంపించండి అనేసి ఒక ఉద్దేశంతో అమలు చేశారు. ఇలాంటి నాయకత్వం మనకి ఎక్కడైనా ఉందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపడితే ఒక్క నాయకుడు కూడా, ఒక కార్యకర్త కూడా, ఒక సామాన్య కార్యకర్త కూడా ముందుకు వెళ్ళి పనులు చేయలేదు. ఈరోజు వాలంటీర్ని నియమించాడు. ఈరోజు బ్రాంతి షాపులు ఎన్నో షాపులు పెట్టే గవర్నమెంట్ షాపులు, ఇదంతా ఆదాయం ఎక్కడికి వెళ్తున్నది? ఈ బ్రాండ్ చూస్తే అన్ని పనికిరాని బ్రాండ్, అన్ని ప్లాస్టికే. అర్థమైందా? ఈ నారా చంద్రబాబు నాయుడు వస్తే మెక్డోలు వచ్చిన తర్వాత ఎంసీ విస్కీ, ఎంసీ బ్రాంతి, మొత్తం ఆల్రౌండ్ ఐబీ అన్ని బ్రాండ్లు కూడా తీసుకొచ్చి పెడతాడు. అంతే మంచి మంచి బ్రాండ్స్ వీడు తెచ్చింది ఏదో ఆంధ్ర గోల్డ్, భూము, వైటాలు, ఏదో గోల్డ్ పనికిరానివి సౌత్ ఆఫ్రికా అవేవో గోల్డ్ బ్రాండ్లు తెచ్చి ప్రజల నాశనం చేశాడు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటే మన ప్రజలు, మన నాయకులు అందరూ కూడా, వాళ్ళ అభిమానులు కూడా చనిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు సరైన లీడర్ కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళి వచ్చిన వెంటనే నేను చంద్రబాబుతో పట్టుకుంటానని ముఖ్యంగా ప్రకటించాడు. ఎవరైనా ఒక నాయకుడు ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కానీ జనసేన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు మాత్రం జైలుకి వెళ్ళి జైల్లో ఏం మాట్లాడారో తెలియదు, కానీ బయటకు వచ్చిన వెంటనే నేను చంద్రబాబుతోనే పొత్తు
పెట్టుకుంటాననేసి నిర్ధారణగా చెప్పాడు. అలాగే కేంద్రం కూడా పొత్తు ఉంటుందనేసి కూడా ఈ పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకి ఈరోజు సీట్లు పంపకంలో కూడా పవన్ కళ్యాణ్ 2-3 సీట్లు వెనక్కి తగ్గి బీజేపీకి కేటాయించాడు. అది పవన్ కళ్యాణ్ మగాడు అని చెప్తూ తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా గెలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు. అది మానవత్వం. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఇలాగ దూరం ఉండి ఇలాగ నమస్కారం పెట్టడమే తప్ప ఈరోజు ఏ మంత్రినైనా ఏ శాఖని కేటాయించినా ఏ శాఖకి తన విలువలు లేవు. సజ్జల రామకృష్ణారెడ్డి, అదే ఎవడు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యబాబు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళే పరిపాలించారు. ఎన్ని మంది శాఖలు ఉన్నాయి, ఏ శాఖని ఒక్కడైనా పరిపాలించాడా? విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖ, భారీ పరిశ్రమల శాఖ, ఈ శాఖలు ఏవి కూడా ఏ మంత్రికి ఏ పదం ఉందో తెలీదు. బూతులే, అసెంబ్లీకి వెళ్ళామంటే బూతులు. ఈ రోజా మరీ దారుణం, ఆర్దాయని మరిచిపోయింది రోజా. బూతులు తప్ప మరి ఇంకేటీ లేదు. ఇలాంటి మంత్రులు మనం సిగ్గులాగా ఉంటుంది. ఏంటి అసెంబ్లీ రోజా కూడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా దాకనివ్వనండి. అందుకే పవన్ కళ్యాణ్ తొక్కేస్తాను అన్నాడు, తొక్కుకొని వెళ్తాను అన్నాడు. ఈరోజు తొక్కుకొనే వెళ్ళాడు. ఒక్కడైనా కనిపిస్తాడా? ఆ 11 మందిలో మినిమం 9 మంది కూడా టీడీపీలోకి వచ్చేస్తారు. మినిమం మిగిలింది వాళ్ళిద్దరు, జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వీళ్ళిద్దరు కూడా రాజీనామా చేయడానికి ముందుగా సిద్ధంగా ఉన్నారని నేను ఈ సభ గురించి తెలియజేస్తున్నాను. ఒకప్పుడు మెగా ఫ్యామిలీ లేకుంటే రోజా పరిస్థితి ఏంటన్నా? మెగా ఫ్యామిలీ కొడాల, ఇది నారా ఫ్యామిలీ కొడాల నాని గారికి, వంశీ గారికి మెగా ఫ్యామిలీ, ఇది ఎన్టీఆర్ ఫ్యామిలీ లేకపోతే వాళ్ళ గతి ఉండేది కాదు. వీళ్ళు రాజకీయాలకు వచ్చేవారే కాదు. అలాగే మెగా ఫ్యామిలీ ఉంటే ఈ రోజాకి కూడా అసలు దారే ఉండేది కాదు. ఏదో మొదటిసారి ఎమ్మెల్యే అయింది, మంత్రి ఇచ్చేసారని జగన్మోహన్ రెడ్డి గొప్ప అనేసి ముద్దులు పెట్టుకుంటాను తప్ప ఇందులో ఏమీ లేదు. ఈరోజు నారా చంద్రబాబు అనుభవం ఉన్న నాయకుడికే వెనక్కి తగ్గేది లేదు. అనుభవం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తారు. వాడు మంత్రి పదవి వాడే చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకొకడు ఎవరు చేయరు. ఇది నారా చంద్రబాబు నాయుడు ఉన్న విధన ఉన్న నాయకుడని నేను సభాతరంగా తెలియజేసుకుంటాను. జై జనసేన.